జాన్ రస్కిన్ అనే ఒక గొప్ప మానవతావాది రాసినటువంటి పుస్తకం అంటూ ద లాస్ట్. మహాత్మా గాంధీ వారు టాల్స్టాయ్ ఫామ్లో ఉన్నప్పుడు ఆఫ్రికాలో ఆ పుస్తకాన్ని చదివి మానవాళిలో ఏం జరుగుతుంది, సంపద ఎలా సృష్టించబడుతుంది, ఈ సంపదకు మూలమేంటి, ఈ పరిణామాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది వారికి ఒక అవగాహన వచ్చింది. అందుకని భారతదేశం గురించి, భారతదేశ పరిస్థితుల గురించి, భారతదేశ అభివృద్ధి గురించి, భారతదేశానికి అత్యంత అవసరమైనటువంటి ఒక గొప్ప మోడల్ని వారు విజువలైజ్ చేయగలిగారు, దాన్ని రాయగలిగారు, చెప్పారు. ఆ మోడల్ పేరే గ్రామ స్వరాజ్యం. గ్రామ స్వరాజ్యం అనేది గాంధీ గారి కళ. బహుశా వారు ఎక్కువ రోజులు జీవించుంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈ దేశానికి ఒక గొప్ప డైరెక్షన్ ఇవ్వగలిగేవాళ్ళు. వారు మరణం తర్వాత వారి విగ్రహాలను పెట్టగలిగాం, కానీ వారి ఆశయాలని, వారి ఉద్దేశాలని ముందుకు తీసుకెళ్ళలేకపోయామని చెప్పచ్చు. ఈ గ్రామ స్వరాజ్యానికి, వ్యవసాయానికి అద్భుతమైన సంబంధం ఉంది. ఒక ఊరు సెల్ఫ్ సస్టైన్గా ఉండాలంటే ఏం చేయాలి? ఆ ఊరికి, ప్రతి ఊరికి ఒక తనదైనటువంటి ఒక ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఒక ఊరుంటే 500 ఎకరాల నుంచి 5000 ఎకరాల వరకు ఆ ఊరి సైజుని బట్టి ఆ ఊరు చుట్టూ ఒక ల్యాండ్ బ్యాంక్ ఉంది. దాంతో పనిచేసే వాళ్ళు ఆ ఊర్లో ఉంటారు. దానికి కావాల్సిన పశువు సంపద అంతా ఆ ఊర్లో ఉంటుంది. దాని చుట్టూ కావాల్సినటువంటి రకరకాల వృత్తుల వాళ్ళు ఆ ఊర్లో ఉంటారు. ఆ ఊరిలో ఉన్న జనాభాకి కావలసినటువంటి ఆహారాన్ని పండించుకోవడానికే బ్రహ్మాండమైనటువంటి ఈ బిజినెస్ మోడల్ అది. దాదాపు ఇవాళ మనం చూస్తే ఒక 5000 మంది ఉన్న ఒక గ్రామం తీసుకుంటే యావరేజ్న 6000 రూపాయలు పర్ హెడ్ అవుతుంది అనుకుంటే 3 కోట్ల రూపాయలు బిజినెస్ ఆ ఊర్లోనే ఉంది. 3 కోట్లు ఇంటూ 12 నెలలు దాదాపు 36 కోట్ల రూపాయల అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఆ ఊరికే అవసరం. మనం అక్కడ కావాల్సినవన్నీ పండిస్తే, అది నూనెల దగ్గర నుంచి, ఆవాల దగ్గర నుంచి, కారాల దగ్గర నుంచి, పప్పులు, ధాన్యాలు ఇవన్నీ కనుక పండించుకోగలిగితే గ్రామ స్వరాజ్ అనేది ది బెస్ట్ మోడల్. ప్రతి ఇంటికి కావాల్సిన అవసరాలకి మనం అన్ని పంటలు డివైడ్ చేసుకోవడం, ఇవాళ మారుతున్న పరిస్థితుల్లో ఆ ఊరికి కావాల్సినటువంటి డైరీ ఉత్పత్తులన్నీ ఒకే చోట పెట్టుకొని కలెక్టివ్గా వ్యవసాయం చేయడం, ఒక కార్పొరేటివ్ స్టైల్లో కలెక్టివ్ ఫార్మింగ్ కనుక చేయగలిగితే వ్యవసాయం పట్ల ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వ్యవసాయం చేస్తారు, మెకనైజేషన్ ఇన్వాల్వ్ చేస్తారు, భూమి కలిగిన వాళ్ళంతా షేర్ హోల్డర్స్గా ఉంటారు. దీనివల్ల సంపద సృష్టించబడుతుంది. ఇవాళ మనం క్వింటాల్లో అమ్మి కిలోల్లో కొనుక్కుంటున్నాం. అదే మనం కిలోల్లో అమ్మేదాకా సాయిల్ టు స్టోర్ ఫార్మరే కనుక ఉండగలిగితే మన పిల్లలు బయటకు వెళ్ళే పని లేకుండా ఊరిలోనే ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. వాల్యూ ఎడిషన్ అంతా మనమే చేసుకుంటాం, ప్యాకింగ్ మనమే చేసుకుంటాం, మార్కెటింగ్ మనమే చేసుకుంటాం. ఎండ్ ప్రొడ్యూసు రిటైల్ వాల్యూ కూడా ఫార్మర్కి బెనిఫిట్ అవుతుంది. అందుకని గ్రామ్ స్వరాజ్ అనేది ది బెస్ట్ మోడల్. ఇది ఇవాళ ఉన్నటువంటి వ్యవసాయ పరిస్థితుల్లో ఒక గొప్ప డైరెక్షన్, అంటే ఎటువైపు వెళ్ళాలి అనుకున్న టైంలో దిస్ ఈజ్ ది బెస్ట్ వే. భారతదేశానికి దిక్చూసి లాంటి సిస్టమ్ అది.